అంటే మోడర్న్ సొసైటీలో కొంచెం మనం ఎంత తగ్గిపోతున్నాయి అనుకున్నా హ్యూమన్ వాల్యూస్ కి వాల్యూలు పెరిగినాయి. నాకు తెలియదు. పెరిగాయి. డబ్బే ప్రధానం అనుకునే ప్రపంచం ఓ పక్కన పెరుగుతున్నా దాంతో పాటు మనుషులు, అనుబంధాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సొసైటీలో. మోర్ సో ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దానిలో డౌట్ ఏం లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ యాజ్ ఫర్ యాజ్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ కన్సర్న్డ్. సో దాంట్లోనే మీరు నాకు అక్కర్లేదు, నేను బాబు నన్ను వదిలేయండి, నాకు నచ్చింది అయితే చేస్తాను, నాకు నచ్చింది అయితే అక్కర్లేదు. యూ డోంట్ లవ్ టు లివ్ ఏ లగ్జరియస్ లైఫ్ అండి? ఐఎమ్ లివింగ్ ఏ లగ్జరియస్ లైఫ్. ఓకే, అంటే ప్యాలెస్లు, బిల్డింగ్లు. రూమ్ లో ఏసీ ఉంది సార్, కార్ లో ఏసీ ఉంది, టేప్ రికార్డర్ ఉంది. ఏంటి చెప్పండి ఇప్పుడు? నేను అంటుంది అది కాదు సార్. ఇప్పుడు మీకున్న దాన్ని ఓకే, మీరు ఇందాక చెప్పేశారు. నన్ను చాలా మంది అడిగారండి, మీరు సరిగ్గా వాడుకోలేకపోతున్నారా మిమ్మల్ని. వాడుకోలేకపోవడం కాదు, అసలు మీరు వాడుకోలేకపోవడం కాన్సెప్ట్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ది క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్. మీరు అది బేసిక్ గానే మీ ఇన్స్టింక్టే ఒప్పుకోవట్లేదు. లేదు లేదు, నాకు డబ్బు చాలా ఇష్టం. నేను డబ్బు గురించి ఎక్కడ నేను తక్కువ మాట్లాడలా. డబ్బు ఇస్ వెరీ కంఫర్టబుల్ టూల్. ఈ డబ్బుకి వ్యతిరేకత కాదు ఇది. ఓకే, కానీ డబ్బు దాని ఛానల్ వేరు, వర్క్ ఛానల్ వేరు అంటున్నాను నేను. అగ్రీడ్. అది మంచి స్టేట్మెంట్. అది రెండు సెపరేట్. పోనీ చేసిన సినిమాలకైనా డబ్బు తీసుకుంటారా? తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇచ్చారా మీకు పూర్తిగా? మీ సైకాలజీ ప్రకారం పూర్తిగా వచ్చి ఉండదు, 2-3 చెక్కులు ఇంట్లో ఉండిపోయి ఉంటా నాకు కదా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు అడగరేమో ఇంకా. కొన్నాళ్ళు అడిగాను, ఆ తర్వాత అడగడం నాకే నచ్చట్లేదు బేసికలీ. ఇవ్వకపోవడం వాళ్ళ లోపం, తీసుకోపోవడం మీ లోపం ఉండే. ప్రయత్నిస్తాం సార్ తీసుకోవడానికి. ఇవ్వకపోతే ఏం చేస్తా ఉంటారా? ఇంకా అంతకన్నా చంపేయాలి, రోడ్డు మీద గుండాలను పెట్టించి. అసహ్యంగా ఉంటుంది. సో మీరు సంపాదించింది ఎంతో, వదులుకున్నది కూడా అంతే ఉండదు. లేదు లేదండి, ఎంత వదులుకున్నా నాకు తెలియదు, దానికి వాల్యూ లేదు. బంగారం మీరు బంగారం, బాబు బంగారం లాగా. ఎందుకంటున్నారు? ఎందుకు మరి? ఎంత కంఫర్ట్ అండి, చెక్లు ఇచ్చి తర్వాత వాళ్ళు గైబ్ అయిపోతే మీరు కామ్గా ప్రశాంతంగా. ఛాంబర్లు ఉన్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, చెక్కులు సబ్మిట్ చేయొచ్చు, డబ్బు తీసుకోవచ్చు. సార్ ఇది పెద్ద విషయం కాదు సార్, ఇది నాకు తెలిసి చాలా మందికి జరుగుతూనే ఉంటుందిగా. దట్ ఈస్ ద నార్మ్. మీరు మీ నేచర్ వల్ల కొత్త నార్మ్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది నార్మ్ ఏంటి? చెక్కులు అందరికీ జరిగాయి అనుకుంటా, వాళ్ళకే జరిగాయి. పెద్ద అయ్యి బాబు నా ఒక్కడికే జరిగిన అన్యాయం అని అనుకోకర్లేదు, జరుగుతాయి. మీ నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో మీరు ఎక్కడో అక్కడ ఇన్స్పైర్ అయిన ఘటనలు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, అంటే రచయితలకు మాత్రమే, ముఖ్యంగా సినిమా వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒక వ్యవస్థలో కథను చూడగలరు, ఒక సంఘటనలో ఒక సన్నివేశాన్ని చూడగలరు, ఒక వ్యక్తిలో ఒక పాత్రని చూడగలరు. సినిమా రైటర్లకే ఉంటుంది, అఫ్ కోర్స్ నవలలు రాసే వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి. మీరు అలాగ ఇన్స్పైర్ అయిన సంఘటనలు గట్ట సొసైటీలో మీరు చూసారండి? కొంచెం నాకు దీంతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఎలా? నేను నా మోటివేషన్ అది కాదు యాక్చువల్లీ. నా మోటివేషన్ ఒక సంఘటన జరుగుతుంటే దానికి చాలా మంది వాల్యూ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, ఎవరో వచ్చి మీతో మాట్లాడుతున్నారు, మీరిద్దరు ఏదో సీరియస్ విషయం మీద గొడవ పడుతున్నారు అనుకోండి. అసలు ఆ విషయంలో సీరియస్నెస్ లేదనే దగ్గర నుంచే నా మోటివేషన్ మొదలు. అందులో సీరియస్నెస్ లేదు అన్న దగ్గర నుంచి ఏ విషయమైనా కూడా ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ లేదు అంటే డెఫినేషన్ ఫర్ ఇన్స్పిరేషన్. అవును, అక్కడ ఏదైనా ఒక చాలా పంజెంట్ గా ఒకటి జరిగింది, లేకపోతే ఒకటి సీరియస్ గా ఏదైనా జరిగింది, దట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒకటి పడిపోయిన కూడా సడన్ గా BMW కార్లో వెళ్ళిపోతున్న ఒక అతను సడన్ గా కార్ ఆపి డోర్ తీసి పట్టుమని ఆడి మీద ₹1,00,000 పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మంచి పని అది. బట్ ఇట్స్ ఎ వెరీ షాకింగ్ ఇన్సిడెంట్. అప్పుడే పట్టించుకొని ఈ ప్రపంచంలో పక్కవాడు చచ్చిపోతుంటే కూడా పట్టించుకునే రోజుల్లో ఒకడు ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే ఇట్స్ ఆల్సో ఏ షాకింగ్ ఇన్సిడెంట్. అలాగే సీరియస్ క్రైమ్స్ జరిగేవి, లేకపోతే సీరియస్ మోసాలు జరిగేవి, ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి కదా. నాకు కంప్లీట్ ఆపోజిట్ అంటున్నా. వాట్ ఎవర్ ఎంత సీరియస్ విషయం అయినా అది సీరియస్ కాదని చూడగలిగితే మంచి సినిమా అవుతుందని నా నమ్మకం. లైటర్ వెయిన్ లో లైటర్ వెయిన్ అని కాదండి, ఇప్పుడు కుమారి శ్రీమతి ఉంది,
ఆ అమ్మాయి ఇల్లు కోసం చాలా కష్టపడాలి. చాలా సీరియస్ విషయం అంటున్నా. లైఫ్‌లో మీకు ఆ సిట్యుయేషన్ వస్తే మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఇల్లు నువ్వు కాపాడుకోవడానికి ఒక బార్ పెట్టాల్సిన సిట్యుయేషన్ వస్తే నరకం కదండీ. కదా ఆడపిల్లకి. ఆ నరకాన్ని నువ్వు నరకంగా చూసావంటే అది నాకు మంచి ఫిల్మ్ మెటీరియల్ అవ్వదని నా ఫీలింగ్. అది ఏ విషయం అయినా కూడా. అదేలేండి ఈ మాట ఒకసారి ర్యాలింగ్ నరసింహారావు నాతో అన్నారు. హ్మ్. సీరియస్ విషయాన్ని సీరియస్ గా చెప్తే హెవీగా ఉంటుంది సార్ థియేటర్ లో. దాన్ని కొంచెం లైటర్ వెయిన్ లో గట్టిగా మనం చెప్పగలిగితే ఈజీగా రీచ్ అవుతుంది అని చెప్పి ఒక రోజు ఎప్పుడు నాతో. ఎన్ని సినిమాల్లో డెత్ అండ్ కామెడీ లేదండి. డెత్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ రియల్ లైఫ్. కానీ దాన్ని నువ్వు ఏ కోణం నుంచి దీన్ని వేరే కోణం నుంచి చూడొచ్చు అని నువ్వు ప్రెజెంట్ చేయగలిగితే, ఇందాక ఆడియన్స్ తేలిక పడాలి అన్నా కదా నేను. సో ఒక సీరియస్ విషయాన్ని నువ్వు దాంట్లో ఉన్న సీరియస్నెస్ తీసేసి నువ్వు చెప్పగలిగినప్పుడే జనాలు తేలిక పడతారన్నది నా నమ్మకం. కరెక్టే. ఇందాక మీరు మొట్టమొదటి అన్నమాట అది అవును. తేలిక పడాలి అవును. ఆడియన్ అన్నది. అవును. ఇట్స్ ఎ గుడ్ సైకాలజీ అండ్ అన్ అబ్జర్వేషన్ ఆల్సో సార్. అవును. దానిలో డౌట్ ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ ఆన్ సినిమా. ఎందుకంటే సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ మూడ్ కాబట్టి. ఎంటర్టైన్మెంట్ మూడ్ అనే కాదండి, జనాల సైకాలజీ కూడా. ఇప్పుడు ఇఫ్ యు టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ, అబ్బా ఇప్పుడు నేను ఎలాగన్నా బారు పెట్టి మా తాత ఆశయాన్ని కాపాడుతానన్న అమ్మాయి అందనుకోండి, అబ్బా ఇప్పుడు ఎలా ఎలా చావదుబ్బుతుందిరా బాబు ఇది 3 గంటలని ఫీల్ అవుతారు. కరెక్ట్. నేను బార్ పెడతానంటే ఇది పెట్టలేదురా బార్ అని ఆడియన్స్ దాన్ని రైట్ ఆఫ్ చేయగలిగినప్పుడు దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి. రైట్ అప్ చేయడం కానీ లేకపోతే ఇది ఎలా పెడుతుందో చూద్దాం రా అని ఒక కిక్ స్టార్ట్ అవడం అవును. కానీ ఏదో జరుగుతుంది. అవును. అదేలేండి. అదే దట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ సినిమా మోడ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మనుషులు మారాలి లాంటి సినిమా, మరో ప్రపంచం లాంటి సినిమా ఎవరు తీసిన ఎవరు చూడరు. అవును. నేను మా నాన్నలాగా న్యూస్ రీడర్ అవుతాను అన్నాడు అనుకోండి, చాలా సీరియస్ అంబిషన్ అది కాదండి. వాడు వెళ్ళి ఒక డైనోరియా టీవీలో కూర్చుని వార్తలు చదువుతుంటే వాళ్ళ నాన్న స్పందిస్తూ ఉంటాడు కదా, దాన్ని అంతకన్నా సీరియస్ గా తీసుకోక్కర్లేదని నా ఫీలింగ్. వెరీ నైస్. మీరు ఇంకా డైనరా టీవీని మర్చిపోలేదంటే మీరు పాత వస్తువుల ప్రేమికుడు అన్నది యాంటిక్స్ వాటి మీద ఇంట్రెస్ట్ కాదు. కొన్ని సినిమాలు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ట్రిక్ చేయగలిగాయి అనుకోండి, అది కొన్ని వాల్యూస్ మనం ట్రిగర్ చేయగలగాలి. అందులో నాస్టాలజియా ఒకటి, ఫ్యామిలీ వాల్యూస్ ఒకటి, అందులో మన ఇండియన్ దీంట్లో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఒకటి, ఇవన్నీ నాకు తెలిసి విల్ మేక్ ఫర్ ఎ ప్లెజెంట్ ఫిల్మ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఇప్పుడు జువచ్చితంలో వాడు సాక్స్ పెట్టుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాడు. భలే మూమెంట్ అది నిజంగా. అంటే అలాంటివి జనరల్లీ చాలా మందికి జరుగుతుంటాయి. బికాస్ దే హావ్ టు ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ సొసైటీ. వాటిని ఎట్లాగో వాళ్ళకి ప్యాచప్ చేసుకోవాలి కదా. మంచి పాయింట్స్ అవి రియల్లీ.